రాష్ట్ర ప్రభుత్వం ముస్లింల సంక్షేమానికి కట్టుబడి ఉందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. బక్రీద్ పర్వదినం సందర్భంగా జగిత్యాల జిల్లా ధర్మపురిలోని ఈద్గా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో మంత్రి పాల్గొన్నారు. రాష్ట్రంలో పేద ముస్లింల సంక్షేమం కొరకు రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. ధర్మపురి నియోజకవర్గంలో మసీదులు, ఈద్గాల అభివృద్ధికి 7 కోట్లు కేటాయించినట్లు మంత్రి అడ్లూరి తెలిపారు. के सदर साहब शेख शब्बीर अली साहब से मुलाकात किया और उनसे तफसीली मुलाकात हुई, बातचीत हुई। मैं भी वहाँ मौजूद था। तो पहली मरतबा हमारे पास आए, कुछ गुजारिश लेकर आए हैं, तो इसलिए हम तमाम अहबाब से गुजारिश करते हैं। अब तक कभी ऐसा मौका नहीं हुआ। हम जानते हैं कि देहातों के अइम्मा की तरह एक बात चंद 6 मंडलों के अंदर తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మా ముస్లిం మైనార్టీ కుటుంబాలకు, మా ముస్లిం సోదరులకు, సోదరిమణులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల ప్రత్యేకంగా ధర్మపురి నియోజకవర్గానికి సుమారు 6 కోట్ల పైచిలకు ఈద్గా కానీ, మసీద్ల యొక్క మరమ్మతుల విషయంలో కానీ, మైనార్టీలకు సంబంధించిన అనేక ప్రార్థన మందిరాల లోపల ప్రత్యేక నిధులు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిధులు విడుదల చేయడం జరిగింది. దీనిలో భాగంగా మా మైనార్టీ, దేశంలో ఉన్న మైనార్టీలందరూ సెక్యులర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, హిందూ, ముస్లిం, మైనార్టీ, సిక్, సాయి, క్రిస్టియన్ అందరూ వర్గాలను కలుపుకుపోయింది. ఈ దేశంలో రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో, మల్లికార్జున ఖార్గే గారి నేతృత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్ద రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో మొన్న జరిగిన రంజాన్ పండుగలో కూడా యావత్ తెలంగాణ మా మైనార్టీ కుటుంబాలకు రంజాన్ తోఫా కూడా ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా మనవి చేసుకుంటూ ఈరోజు బక్రీద్ సందర్భంగా మా ధర్మపురి నియోజకవర్గ మైనార్టీకి, జగిత్యాల జిల్లా మైనార్టీలకు మరొకసారి బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా 6 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మైనార్టీ శాఖ మంత్రి ఉదారుద్దీన్కు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా మైనార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా రేపు రాబోయే రంజాన్లో ఇక్కడ ఈద్గా ఏర్పాటు విషయంలో ఇక్కడున్నటువంటి మైనార్టీ పెద్దల యొక్క ఆలోచన పరంగా నేను ఏర్పాటు చేస్తానన్న విషయాన్ని కూడా మనం చేసుకుంటూ మరొకసారి అందరికీ మైనార్టీ శుభాకాంక్షలు.